చూస్తున్నారు. యాక్చువల్లీ సంవత్సరాలు కూడా కాలే పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాయి. సెంట్రల్నేమో బీజేపీ పార్టీ ఉంది, స్టేట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది. సంవత్సరాలు కాకుండా పబ్లిక్ తెలిసిపోయింది, అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఎవరు ఏం చేయరు, తెలంగాణ పార్టీ కేసీఆర్ గారే చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా తెలంగాణ అనేది కాదు, ఏదన్నా రీజనల్ పార్టీ ఉంటేనే పనిచేస్తారు. ఈరోజు ఇంకోటి ఒక మాట చెప్తాను, మీకు తెలియదు. ఇప్పుడు మనం ఒక కిరాయి ఇంట్లో ఉంటాం, కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు కిరాయి ఇస్తే ఉన్న ఓనర్కి. ఈరోజు ఏంటంటే కిరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంది, మన ఇంట్లో ఉండి మన తెలంగాణలో ఉండి మన డబ్బుల్ని ఏదో సెంట్రల్కి పంపించాల్సి వస్తుంది. అదే మన రాష్ట్రంలో మన కేసీఆర్ మన తెలంగాణ రీజనల్ పార్టీ ఉంటే మన పైసలు మనం డెవలప్మెంట్ చేసుకుంటే. ఇప్పుడు నేను అదే రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినంట, మాకు కూడా చెప్తుంటే మేము విన్నాము. కొన్ని కోట్లు తీసుకుపోయి ఆ ఢిల్లీ ఎలక్షన్లో పార్టీ ఫండ్ ఇచ్చిండట. అదే పార్టీ ఫండ్ అక్కడ ఇచ్చేదానికన్నా అదే డెవలప్మెంట్ తెలంగాణలో ఉంటుండే కదా. కేసీఆర్ ఉంటే కేసీఆర్ అదే చెప్పిండు, తెలంగాణ కాదు మన ఇల్లు, మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఏదో సంపాదించుకుంటామో మన సంపాదన మన ఇంట్లో ఉంటే మనం పంచుకోవచ్చు, వేరేకి పంచే అవసరం ఉండదని 100 సార్లు చెప్పిండు. అప్పుడు ఎవరు అర్థం చేసుకోలేరు. ఈ సంవత్సరాలు కాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కాడికి వెళ్ళి అరే పాండప దగ్గరికి పోతే ఆడు మాట్లాడుకుంటుండే పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసము సీఎం ఇంత చిల్లర రాజకీయం. అంటే ఒక సీఎం కోసం మాట్లాడుకుంటున్నంటే అర్థం చేసుకోండి. ఒక సీఎం కోసం చిల్లర పాండప కాడ చాయ్ బండిల కాడ ఆయన ఏం చేస్తుండో అనేది వాస్తవంగా ఏంటంటే ఆయన చేసేది ఏం లేదు. కాబట్టి చూస్తున్నారు పబ్లిక్, అర్థమైపోయింది. అందుకోసమే ఒకటి చెప్తున్నా, ఈరోజు తెలంగాణలో ఎలక్షన్ లేవు. కేసీఆర్ ముఖం చూసి ప్రతి ఒక్కరు ఏమన్నారంటే వాస్తవానికి అధికారం పార్టీలోకి ఉన్నది పోవాలి. ఈరోజు అధికారం పార్టీ కాదు, అధికారం పార్టీ లేకున్నా కూడా ఈరోజు అధికారం పార్టీ తెలంగాణలో కేసీఆర్ సీఎం ఉన్నవి ప్రతి ఒక్కరు మళ్ళా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మొన్ననేమో స్టేషన్ గర్భం నుంచి ఇవాళ సిటీ రంగారెడ్డి హైదరాబాద్ నడుబొడ్డున ఉన్న చెవిళ్ళే కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యాను. ఎంపీటీసీలు మామూలుగా చిన్న కార్యకర్తలు ఎంపీటీలు చెప్పి అంటే పాపం వాళ్ళు చూసినారు. అప్పుడు ప్రభుత్వం చూసినారు, ఇప్పుడు ప్రభుత్వం చూసినారు. వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ప్రతి ఒక్కరు 100% టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. కాబట్టి 100% తెలంగాణ పార్టీలో జాయిన్ అయితేనే ఉంటుందని చెప్పి కేసీఆర్ కోసం చేయకూడదు. ఇలా కేటీఆర్ ఆధ్వర్యంలో చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు చెవుల నుంచి జాయిన్ అవ్వడం కారణమైంది. కానీ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, పరిపాలన అయితే మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా. నేను ఒకటి చెప్పాలా, ఫస్ట్ ఒకటి మెంటల్ హాస్పిటల్ తీసుకోవాలి ఎవరిని, రేవంత్ రెడ్డిని. ఈరోజు నిన్న కూడా నాకు ఒక విషయం అర్థం కాదు, గాంధీ భవన్లో ఒక సీఎం మాట్లాడితే ఒక 2-3 ఛానల్ కూడా చూపెట్టి, అంటే ఆయనకు ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోవాలి. ఆయనకు ఆడ ఉన్న కుర్చీల మీదకి లేచలేరు వాళ్ళ పార్టీ మనుషులు లేచలేనప్పుడు ఆయనకి ఏం వాల్యూ ఉందో అర్థం చేసుకోవాలి. మేము కార్యకర్తలు అక్కడ పక్కన ఉన్న